Daily. Taste the Daily. కవిత రాజీనామాపై సస్పెన్స్ నడుస్తోందా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2 వారాలు గడుస్తున్నా కవిత రాజీనామా ఎందుకు ఆమోదం పొందడం లేదు? కవిత రాజీనామాకు స్థానిక సంస్థల ఎన్నికలకు లింక్ పెడుతున్నారా? అసలు కవిత రాజీనామాకు లోకల్ బాడీ ఎన్నికలకు లింక్ ఏంటి? తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2 వారాలు దాటింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయగానే కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ కు పంపించారు. ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా గుత్తాను కోరారు. కానీ ఇప్పటి వరకు కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించలేదు. అయితే తన రాజీనామాను ఆమోదించకపోవడంపై కవిత స్పందించారు. త్వరలోనే మండలి చైర్మన్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని మళ్లీ కోరుతానని అన్నారు. అయితే కవిత రాజీనామాపై మండలి చైర్మన్ సైతం స్పందించారు. రాజీనామా ఆమోదించాలని కవిత తనకు ఫోన్ చేశారని చెప్పారు. అయితే మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పానని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. రాజీనామా అంశం మళ్లీ తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. క్రితం కవిత గులాబీ బాస్ కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖ కాస్త లీక్ కావడంతో దుమారం రేగింది. దాంతో కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సీన్ మారిపోయింది. చివరకు కవితను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. దాంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే 2 వారాలు గడిచినా మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఎందుకు ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనక మరో రాజకీయ కోణం ఉందన్న చర్చ జరుగుతుంది. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉండగా కవితకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. అప్పటికే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కవితను ఎలాగైనా చట్టసభకు పంపాలని గులాబీ బాస్ భావించారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవి ఖాళీగా కనిపించింది. దాంతో కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. కేసీఆర్ సీఎం సీటు చేజారింది. కానీ కవిత మాత్రం ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు. ఆమె పదవీ కాలం 2028 వరకు మిగిలి ఉంది. అయితే కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ కావడంతోనే ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్ లోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకు కారణం ఏంటంటే ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవులు లేవు. ముందుగా ఆ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే కవిత రాజీనామాను మండలి చైర్మన్ పక్కన పెట్టారని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కవిత రాజీనామాను ఆమోదించినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ స్థానంలో ఎవరైనా కాంగ్రెస్ నేతకు పదవి ఇచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ కవిత రాజీనామాను ఆమోదించిన 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలి. అందుకే కవిత రాజీనామాపై మండలి చైర్మన్ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ కారణంతోనే కవిత రాజీనామాను ఆమోదించలేదని తెలుస్తుంది. ఒకవేళ కవిత నేరుగా చైర్మన్ ను కలిస్తే రాజీనామాను ఆమోదించక తప్పదు అంటున్నారు. ఆమె త్వరలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలుస్తానని ప్రకటించారు. ఆమె కలిస్తే గుత్తా ఆమోదిస్తాడా లేక పరిస్థితి వివరించి పెండింగ్ లో పెడతారా అనేది చూడాల్సి ఉంది.